ఏ పథకం కూడా చక్కగా అమలు అయితలేదు. రైతు రుణమాఫీ అన్నారు, 2 లక్షలు అన్నారు, ఎక్కడ కూడా చారణకు మించి చక్కగా జరగలే. అట్లాగే రైతు బంధు పెంచుతామన్నారు, 10,000 కేసీఆర్ ఇస్తే మేము 15,000 అన్నారు, ఇలా అది కూడా చక్కగా ఇయ్యలేదు, 2 సార్లు ఎగ్గొట్టిండ్రు. ముసలోళ్ళకు పెన్షన్ పెంచుతామని చెప్పి ఆశ పెట్టి 2,000 4,000 చేస్తామని ఆశ పెట్టి ఆ 2,000 కూడా 2 నెలలు ఎగ్గొట్టింది ఈ ప్రభుత్వం. 2 ఏళ్ళు అయినా కూడా 100 రోజుల్లో చేస్తామని చెప్పి 800 రోజులు అయినా కూడా అవి కూడా చేయలే. మహిళలకు మోసం చేసిండ్రు, నెలకు 2,500 అన్నారు, తులం బంగారం అన్నారు, అవి కూడా ఇయ్యలే. ఇవన్నీ చేయబట్టి ఇలా ప్రజలల్లా విపరీతమైన కోపం ఉన్నది. కానీ మనం బాధపడవలసిన అంశం కానీ భయపడవలసిన అవసరం కానీ ఎంత మాత్రం లేదు. ఇప్పటికే దగ్గర ఆటాన గవర్నమెంట్ అయిపోయింది. ఎందుకంటే ఆఖరి 6 నెలలు 9 నెలలు ఏం ఉండదు, ఎలక్షనే తప్ప ఏం లేదు. 2 ఏళ్ళు అయిపోయింది, చూస్తుంటేనే 2 ఏళ్ళు ఒడిచిపోయింది. ఇక మిగిలేది ఇంకొక 2 ఏళ్ళే ఉన్నది, ఇంకా తర్వాత ఎలక్షన్ వస్తుంది పక్కా. గెలిచిన సర్పంచులు ఉప సర్పంచులు మీరు ఒక్క విషయం దయచేసి యాద పెట్టుకోండి, ఈ గవర్నమెంట్లో మీరు పనిచేసేది 2-2.5 ఏళ్ళే. మళ్ళీ అటెన్క వచ్చే గవర్నమెంట్లో మన గవర్నమెంట్లో మళ్ళా 2-2.5 ఏళ్ళు మీరే ఉంటారు. కాబట్టి దబ్బన వీళ్ళు ఏమైనా కొద్దిగా కష్టపెట్టినా కొద్దిగా ఇబ్బంది పెట్టినా 1 సంవత్సరం ఓర్చుకోవాలి అంతే. అటెన్క ఏముండదు, వీళ్ళది అటెన్క ఏముండదు. మీకు వచ్చే పైసలు ఎట్లాగొస్తాయి? గ్రామ పంచాయతీకి రావాల్సిన డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీ హక్కుగా రావాల్సిన పైసలు, ఫైనాన్స్ కమిషన్ ద్వారా రావాల్సిన పైసలు ఎవడు ఆపలేడు. ఆది శ్రీనివాస్ ఆపలేడు, రేవంత్ రెడ్డి ఆపలేడు, నరేంద్ర మోడీ కూడా ఆపలేడు. ఎందుకంటే అది రాజ్యాంగం, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆధారంగా మీకు రావాల్సిన పైసలు బరాబర్ వస్తాయి, ఎవనయ్యా కూడా ఆపలేడు అది. కానీ ఏమన్నా గిట్లనే ఆడనో ఈడనో బెదిరించే ప్రయత్నం చేస్తారు. వీళ్ళు చాలా లంగలు కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళ మాటినకపోతే ఏం చేస్తారు? సర్పంచ్ గారిని ఏదో ఒక దానిలో ఇరికిచ్చి వాళ్ళని సస్పెండ్ చేయాలి. ఎందుకంటే అధికారం కదా, సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేసి ఉప సర్పంచ్ వాళ్ళ మనిషిని పెట్టుకోవాలి, వాళ్ళకు బాధ్యత ఇవ్వాలని చెప్పి లంగ కథలు చేస్తారు. అందుకే మనకు కూడా తెలివి ఉంది కాబట్టి, భగవంతుడు వాళ్ళకే కాదు మనకు కూడా తెలివితేటలు ఇచ్చిండు కాబట్టి నేనేం చెప్తున్నా అంటే, జిల్లాల వారీగా సర్పంచులకు అండగా నిలబడేందుకు ప్రతి జిల్లాలో లీగల్ సెల్ ఏర్పాటు చేస్తాం. ఎక్కడ ఎవడన్నా మిమ్మల్ని సస్పెండ్ చేసే ప్రయత్నం చేస్తే వెంటనే 1 సెకండ్ కూడా మీరు ఆలస్యం చేయకండి. జిల్లా పార్టీ ఆఫీస్ ఇక్కడనే మీకు పక్కనే ఉన్నది. ఇక మన జిల్లా గింతనే జిల్లా, చిన్న జిల్లా, 12 మండలాలు, 2 మున్సిపాలిటీలు, చాలా చిన్న జిల్లా మనది. వెంటనే అర్ధగంట లోపల మీరు ఇక్కడికి రావచ్చు. లక్ష్మీనరసింహారావు గారిని, రవిశంకర్ గారిని, రసమై బాలకృష్ణ గారిని, మా తోట ఆగయ్య గారిని నేను కోరుతా ఉన్నా. ఎక్కడ ఏ ఊర్లో చిన్న, ఇప్పుడు 83 మంది మాత్రమే కాదు, ఇంకా 17 నాడు మళ్ళీ ఎలక్షన్ ఉంది, మళ్ళా జోరుదారు గెలుస్తాం, నాకే అనుమానం లేదు. ఎక్కడ చిన్న సమస్య వచ్చినా సర్పంచ్ గాని ఉప సర్పంచ్ గాని వెంటనే ఇక్కడ లీగల్ సెల్ యాక్టివేట్ చేయాలి, వెంటనే కోర్టుకు పోవాలి, మన హక్కుల కోసం మనం కొట్లాడాలి. ఈ విషయంలో రాజీ పడొద్దని చెప్పి నేను కోరుతున్నా. మీకు కూడా ఏ గ్రామంలో నన్ను ఎవడన్నా ఇబ్బంది పెడితే, అధికారో ప్రభుత్వంలో ఉన్న పెద్దలో ఇబ్బంది పెడితే 1 సెకండ్ కూడా మీరు ఆలస్యం చేయొద్దు. మీ ఇన్ఛార్జ్ గారికి వెంటనే చెప్పి అన్నాయో ఇట్లా చేస్తున్నారు, వీళ్ళు ఆగం చేస్తున్నారు అని చెప్పి వెంటనే మీరు స్పందించి ఎక్కడ వాళ్ళు అక్కడ హుషారుగా కాపాడుకోవాలి. ఎందుకంటే గెలిపించడం ఒక్కడే కాదు కదా, గెలిచినాక కాపాడుకుంటూ కూడా మన బాధ్యత. మన హక్కులు తెలుసుకోవాలి, మన హక్కుల కోసం కొట్లాడాలి. ఖచ్చితంగా రాజ్యాంగం ఆధారంగా మనకు ఏదైతే రావానో వాటిని బ్రహ్మాండంగా వసూలు చేయాలి, బ్రహ్మాండంగా హక్కులు తీసుకోవాలి. అయితే ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. 10 ఏళ్లలో మనం ఏం చేసినాం, ఇవాళ ఈ 2 ఏళ్లలో ఈ ప్రభుత్వం ఏం చేసింది గ్రామాలకు ఒక్కసారి నాకంటే బాగా మీకే తెలుసు. ఒకసారి యాద్ చేసుకోండి, ప్రజలకు కూడా యాద్ చేపియండి. 10 ఏళ్లలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు భారతదేశానికే ఆదర్శంగా పల్లెలను నిలిపిండు కేసీఆర్ గారు. ఇదేదో నేను మనకు మనమే కితాబిచ్చుకుంటలేం, మనకు మనమే సర్టిఫికెట్ ఇచ్చుకుంటలేం. మన రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్కు కేంద్ర ప్రభుత్వమే ఉత్తమ జిల్లా పరిషత్ అవార్డు కూడా మన జిల్లాకే ఇచ్చింది. యాద్ చేసుకోండి మీరు ఒక్కసారి. అట్లాగే భారతదేశంలో జనాభా పరంగా చూసుకుంటే మన జనాభా ఎంత? మనం 3% కంటే తక్కువ ఉంటాం. మొత్తం దేశం జనాభా 145 కోట్లు అయితే మనం 4 కోట్లు, అంటే 3% కంటే తక్కువ. కానీ 3% కంటే తక్కువ జనాభా ఉన్న రాష్ట్రం కేంద్రం పంచాయతీ రాజ్ అవార్డులు ఏది ఉత్తమ పంచాయతీలు ఎక్కడున్నాయని ప్రకటిస్తే 3% కంటే తక్కువ జనాభా ఉన్న రాష్ట్రం 30% అవార్డులు కొట్టినాం మనం కేసీఆర్ గారి నాయకత్వంలో ఉత్తమ పంచాయతీలు. మరి ఇది భారతదేశంలోనే రికార్డు, ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు సాధించలేదు రికార్డు. ఎట్లొచ్చినాయి అవార్డులు? మరి ఉత్తగానే వచ్చినాయా? పైరవి చేస్తే వచ్చినాయా? కాదు, పని చేస్తే వచ్చినాయి. ఏం పని చేసినాం? ప్రతి ఊళ్ళో ఒక నర్సరీ పెట్టినాం, ప్రతి ఊళ్ళో ఒక డంప్ యార్డ్ పెట్టినాం, ప్రతి ఊళ్ళో ఒక ట్రాక్టర్ పెట్టినాం, ప్రతి ఊళ్ళో ట్యాంకర్ పెట్టినాం, ఒక ట్రాలీ పెట్టినాం, ప్రతి ఊళ్ళో ఒక శ్మశాన వాటిక పెట్టినాం, ప్రతి ఊళ్ళే ఒక పల్లె ప్రకృతి వనం కట్టినాం, ప్రతి ఊరికి
ఒక ప్రణాళిక, మన ఊరు మన ప్రణాళిక అనే ఒక ఆలోచన తీసుకొచ్చి ఎవల నిధులెన్ని ఎవల విధులేంది అని డిసైడ్ చేసి నెల నెల టంచన్గా మనకు ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చే పైసలు బ్రహ్మాండంగా గ్రామ పంచాయతీలకు అందజేస్తే ఏం జరిగింది? పని జరిగింది. ఒక చెట్టు పెడితే చెట్టు చచ్చిపోవద్దు అని చెప్పి హరితహారం కార్యక్రమం ప్రారంభిస్తే కేసీఆర్ గారు పంచాయతీరాజ్ చట్టంలో పెట్టిండు. ఏమని? 85% చెట్లు బతకాలే, బతికేటట్టు చూసుకునే బాధ్యత సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు మీరే తీసుకోవాలని. ఇలా కొన్ని ఊర్లు తిరుగుతుంటే నిజంగా కడుపు నిండినంత సంతోషం అవుతుంది. ఆ పెరిగిన చెట్లు, ఏపుగా పెరిగిన చెట్లు అద్భుతంగా నీడనిస్తుంటే, మన పిల్లలకు రక్షణ ఇస్తుంటే గొప్పగా హృదయం ఆనందంతో ఉప్పొంగిపోతుంది. నిన్న నేను సూర్యాపేట జిల్లాకు పోయి ఆడికెళ్ళి మన తుంగతుర్తికి వెళ్ళి సూర్యాపేట పోతుంటే అక్కడ మధ్యలో ఒక ఊర్లో ఆగిన, మనోళ్ళు ఆపితే, అక్కడ అప్పుడే ఎలక్షన్ అయింది, కౌంటింగ్ అవుతుంది, మనోళ్ళు ఆపినరు, ఆగిన నేను ఆగితే ఆ ఊరు పేరు ఏపూరు. ఆ ఏపూరు అనే గ్రామం నిజంగా ఎంత గొప్పగా అనిపించిందంటే నాకు, మంచిగా ఆడ చెక్ డ్యామ్ కట్టిరు. ఆ చెక్ డ్యామ్ పక్కన మొత్తం నీళ్ళు ఆగి ఉన్నాయి. మంచిగా బతుకమ్మ ఘాటు కట్టుకున్నారు, ఆడ మంచి ఇట్లా మెట్లు కట్టుకున్నారు. పెద్ద ఊరు, దగ్గర 3000 ఓట్లుంటాయి, పెద్ద ఊరు. ఆ ఊళ్ళే మొత్తం ఒక వైకుంఠ ధామం కట్టిరు, ఒక పెద్ద శివుని విగ్రహము, వైకుంఠ ధామము, మంచి కాంపౌండ్ వాళ్ళు, బ్రహ్మాండంగా ఉత్తమ గ్రామ పంచాయతీగా వాళ్లకు దేశంలోనే అవార్డు వచ్చింది. అట్లా ఆ తీరుగా పనిచేయాలి చేస్తే. ఎందుకంటే సర్పంచ్ చేయాలి, మీరు గెలిచిర్రు, సంతోషం, 5 ఏళ్లకు మీరే ఉంటారు, గ్రేటు. కానీ పని చేసి చూపెడితే, పని చేసి ప్రజలకు, ఎందుకంటే ప్రతి ఒక్కరు మీరు మాట ఇచ్చింటారు, ఫలానా పని నేను చేస్తా అని చెప్పింటారు. కాబట్టి మనం చేయాల్సిందల్లా ఏంటంటే పదవిలోకి వచ్చుడు ముఖ్యం కాదు. పదవిలోకి వచ్చినాక ఆ పదవికి వన్నె తెచ్చే విధంగా, ఆ పదవికి గౌరవం పెంచే విధంగా ప్రజల ముందు నడుచుకుంటేనే మనం యాది పెట్టుకుంటారు. ఇగో ఫలానా సర్పంచ్ గారు ఉన్న టైంలో ఇగో ఫలానా పని అయింది, ఇంత గొప్పగా పనిచేసి మా ఊరును బాగా చేసిండ్రు అనే విధంగా ఆలోచించడం జరుగుతుంది. ప్రజలు కూడా యాద్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే పదవులు పోతాయి, ప్రాణాలు కూడా పోతాయి, కానీ మిగిలేది పేరు ఒక్కటి మాత్రమే. మిగిలేది మనిషికి జీవించినంత కాలం మంచిగా పనిచేస్తే మరణించిన తర్వాత కూడా మిగిలేది పేరు ఒక్కటే. కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని కోరేది, ఏ గౌరవం అయితే ప్రజలు మీకు ఇచ్చిండ్రో, ఏ గౌరవం అయితే మన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇవాళ కష్టపడి మీకు అందించిండ్రో, మీ గెలుపును అందించిండ్రో, మీరు ఆ గెలుపును ఆస్వాదించండి. కానీ మీకు వచ్చిన ఈ పదవిని ప్రజల కోసం, మన పనుల కోసం, గ్రామం పనుల కోసం పూర్తి స్థాయిలో వినియోగించండి. అండగా మేముంటాం. మన ఎమ్మెల్సీలు ఉన్నారు, ఎమ్మెల్యేల సంబంధించి మరి కొంతమంది ఎంపీలు ఉన్నారు, 4 రాజ్యసభ ఎంపీలు, అక్కడనో ఇక్కడనో కొంత నిధులు కూడా అందించే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. భయపడవలసిన అవసరం లేదు. అట్లాగే మీకు ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చే డబ్బులు రొటీన్గా రాజ్యాంగబద్ధంగా వచ్చేటి ఎట్లాగూ వస్తాయి. ఇయ్యకపోతే అసెంబ్లీలో, శాసన మండలిలో, పార్లమెంట్లో వాళ్ళను తప్పకుండా నిలదీసి ఆ డబ్బులు ఇప్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటామనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మీ మీద ఎవరు ఏమీ చేయలేరు. ఎవరు బెదిరించినా, ఎవరు ఎన్ని రకాల ప్రలోభాలు పెట్టినా వాటికి లొంగకుండా మీరు ఆల్రెడీ గెలిచి వచ్చినారు. చాలా చాలా సంతోషం. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, అరే మన పని అయిపోయింది, మరిగా మనం పక్క కూర్చుంటామంటే నడవదు. ఇంకొక మన జిల్లాలోనే ఇంకొక 4-5 మండలాల్లో ఎలక్షన్ ఉంది. అక్కడ కూడా మీరు దిగాలి. మీ చుట్టాలో, దోస్తులో, వాళ్ళో వీళ్ళో ఉంటే మన పార్టీ నాయకులు గెలిచి